అందరికీ నమస్కారం. నేను జరగబోయే 2026 అమర్నాథ్ యాత్ర గురించి నా వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఈ మహాయాత్రని 3 టైమ్స్ చేశాను. 2023 నుండి కంటిన్యూగా చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మీ ప్రయాణానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ అమర్నాథ్ గుహ జేఎండ్కే రాష్ట్రంలో హిమాలయ కొండల్లో స్థాపితమై ఉన్న ఓ దివ్య స్థలమే అమర్నాథ్ గుహ. ఇది కేవలం గుహ మాత్రమే కాదు, శివుని అమరత్వాన్ని ప్రతిబింబించే ఓ అద్భుత ప్రదేశం. ఇక్కడే పరమశివుడు అమరత్వపు రహస్యాన్ని పార్వతీదేవికి బోధించాడని మన పురాణాల చరిత్ర చెబుతుంది. ఇక్కడ ప్రకృతిలో నిర్మితమైన మంచులింగ రూపంలో దర్శనమిచ్చే ఓ మహాశివుడే అమర్నాథ్ గుహ. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు తన వైపు లాగుతూ ఉంటాడు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఇది ఆత్మకు శాంతినిచ్చే ఓ అద్భుత యాత్ర. ఈ యాత్రా ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎదురవుతాయి. కానీ ఆ మహాశివుడు దర్శనం లభించిన తర్వాత ఆ కష్టాలన్నీ ఓ ఆశీర్వాదంలాగా అనిపిస్తాయి. దేశంలోనే కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ యాత్రలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా కానీ ఏ ఒక్క భక్తుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా యాత్రని కొనసాగిస్తారు. ఇలాంటి అద్భుతమైన అమర్నాథ్ యాత్ర గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. యాత్ర రిజిస్ట్రేషన్, యాత్ర ఎలా స్టార్ట్ చేయాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఫుడ్, అకామిడేషన్ డీటెయిల్స్ ఎక్సెట్రా అన్ని విషయాల గురించి తెలియజేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలలో అమర్నాథ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. అమర్నాథ్ శ్రేణి బోర్డ్ వెబ్సైట్లో అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఫామ్ని గవర్నమెంట్కు సంబంధించిన హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని అక్కడ గవర్నమెంట్ డాక్టర్ దగ్గర సీల్ అండ్ సైన్ డేట్ కంపల్సరీగా వేయించుకోండి. మరియు దాన్ని తీసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత మీకు 24 అవర్స్ లేక 48 అవర్స్లో యాత్ర వెళ్ళడానికి పర్మిట్ ఇష్యూ చేస్తారు. ఒకవేళ యాత్ర ముందే చేసుకొని వారు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత కూడా రిజిస్టర్ చేస్తారు. జమ్మూలో సరస్వతి ధాము మరియు వైష్ణవ్ ధాములో తాత్కాల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంకా శ్రీనగర్లో అయితే పంతా చౌక్ యాత్రి క్యాంపస్లో చేస్తారు. తర్వాత మీకు పర్మిట్ ఇష్యూ చేస్తారు. అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి పిల్గామ్, ఇంకోటి బాల్టాల్. మన సౌత్ ఇండియన్ నుండి అన్ని ఎయిర్పోర్ట్ నుండి శ్రీనగర్కి ఫ్లైట్స్ అవైలబుల్గా ఉన్నాయి. జర్నీ టైం అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ టు 3.5 అవర్స్ పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, బెంగళూరు, చెన్నై ఇలాంటి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్స్ అయితే శ్రీనగర్కి ఉన్నాయి. ఫేర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 9,000 to 10,000 టికెట్ ఉంటుంది. లేదు బడ్జెట్ ఫ్రీగా ఉండాలి అనుకుంటే మీరు ట్రైన్లో కూడా ట్రావెల్ చేయవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుండి హనుమాన్ ఎక్స్ప్రెస్ అనే ట్రైను డైరెక్ట్గా జమ్మూ రైల్వే స్టేషన్ వరకు ఉంటుంది. జమ్మూ నుండి శ్రీనగర్కి వందే భారత్ ట్రైన్ ఉంది. ఈ ట్రావెల్లో మీరు వరల్డ్ టాలెస్ట్ బ్రిడ్జ్, చినాబ్ బ్రిడ్జ్ వ్యూస్ని ఎంజాయ్ చేయవచ్చు. కాశ్మీర్ వ్యాలీస్, కాశ్మీర్ విలేజెస్, టన్నల్స్, అగ్రి ఫార్మింగ్స్ చూడవచ్చు. మీరు శ్రీనగర్ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుండి అయితే మీకు ఈజీ కన్వీనిటీ ఉంటుంది. శ్రీనగర్ నుండి బాల్టాల్కి 120 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు జర్నీ టైం 4 అవర్స్ పడుతుంది. నేనైతే మీకు పిల్గామ్ రూట్ సజెస్ట్ చేయను. ఎందుకంటే పిల్గామ్ నుండి అమర్నాథ్ గుహకి 1 సైడ్ మాత్రమే 33 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా డబుల్ సైడ్ అయితే
66 కిలోమీటర్స్ వస్తుంది. అందుకు నేను బాల్టాల్ నుండి అమర్నాథ్ యాత్ర ప్రిఫర్ చేస్తాను. శ్రీనగర్ నుండి మీరు క్యాబ్, బస్ బుక్ చేసుకోవచ్చు. క్యాబ్కి అయితే 4,000 to 5,000 ఖర్చు చేస్తారు. మరియు జేఎండ్కేలో మీ సిమ్ వర్క్ అవ్వదు. అందుకు మీరు ఎయిర్పోర్ట్ బయట సిమ్ సేల్ చేస్తారు, అక్కడ బై చేసుకోండి మీ కమ్యూనికేషన్ కోసం. తర్వాత మీ ప్రయాణం స్టార్ట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ యాత్ర పర్మిట్ డేట్ 1 day బిఫోర్ మీరు బాల్టాల్ చేరుకోండి. బాల్టాల్ వెళ్ళిన తర్వాత అకామిడేషన్ చాలా హౌసెస్ ఉంటాయి, చాలా టెంట్ హౌసెస్ ఉంటాయి. వాళ్ళు అక్కడ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. మన సౌత్ ఇండియన్స్కు మీరు 400 to 500 వరకు మాత్రమే ఫైనల్ చేయండి. ఫుడ్ అంటారా, ఫుడ్ ఫ్రీగానే దొరుకుతుంది. నంబర్ ఆఫ్ అన్నదాన కేంద్రాలు ఉంటాయి. మన తెలుగు వారిది లంగర్ నెంబర్ 17 మీకు మన హైదరాబాద్ వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేశారు. అక్కడ మన తెలుగు భోజనం, పంజాబీ భోజనం దొరుకుతుంది. మీకు వీలైతే అక్కడ సేవ్ కూడా చేయండి. మరుసటి రోజు ఉదయం 4 o'clockకి యాత్ర ప్రయాణం స్టార్ట్ అవుతుంది. చాలా క్యూ ఉంటుంది, చాలామంది ఉంటారు. మీరు గుర్రంలో వెళ్ళాలి అనుకుంటే ముందు రోజు సాయంత్రమే అక్కడ టెంపుల్ హెల్ప్ డెస్క్లో బుక్ చేసుకోండి. గవర్నమెంట్ కాస్ట్ అయితే 12,500 ఉంటుంది. లేదా మీరు బై ఫుట్ వెళ్తాము అంటే ఇంకా మీ ప్రయాణం బాగుంటుంది. ముందేగానే మంచి గ్రిప్ ఉన్న షూస్, రైన్ కోటు, ఒక లాంగ్ స్టిక్ బై చేసుకోండి. అక్కడే దొరుకుతాయి మీకు, బాల్టాల్లోనే మీరు బై చేసుకోండి. మీ ప్రయాణంలో చాలా మార్పులు ఉంటాయి. అంటే వర్షం పడడం, ల్యాండ్ స్లైడ్ అవ్వడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వంటివి. మీరు ఎలాంటి భయపడకండి. ఎందుకంటే యాత్రా రూట్లో మీకు ఎవ్రీ 100 మీటర్స్కి ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది, పోలీస్ రెఫరీ ఉంటారు, ఆర్మీ, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి ఆల్ ఫోర్సెస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళ హెల్ప్ తీసుకోండి, మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు 3 to 6 అవర్స్లో మీ అమర్నాథ్ గుహకి వెళ్ళిపోతారు. ఆ మహాశివుని మంచు లింగాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ మీ రిటర్న్ ప్రయాణం చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓం నమ శివాయ. संकट में भी जपेंगे माला, भोले बाबा पार करेगा, बम बम भोले बम, हे शिवाय शंकर, नमो नमो हे शंकर, भोलेनाथ शंकर, रुद्रदेव हे महेश्वरा, नमो नमो हे शंकर, भोलेनाथ शंकर, आदिदेव हे महेश्वरा. के लिए प्यार था वो नटराज नाम है वो, नित्य का ही मूरत है वो, आदिदेव शिव है शिवरात्रि में करेंगे पूजा शिव पार्वती को हम मन से, संकट में भी जपेंगे माला, भोले बाबा पार करेगा, बम बम भोले बम, हे शिवाय शंकर, नमो नमो हे शंकर, भोलेनाथ शंकर, रुद्रदेव हे महेश्वरा, नमो नमो हे शंकर, भोलेनाथ शंकर, आदिदेव हे महेश्वरा.
नीलकंठ है नाम है उनका, आदिदेव शिव है वो।